హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే అందరికీ రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను, చూసేయండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 7 to 8 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకుంటాను. మార్నింగ్ 10కి నానబెట్టా, ఇప్పుడు 6 అవుతుంది. ఇది అంతా కూడా మిక్సీ చేసుకుంటా. సో చాలా బాగా నానిపోయాయి ఇవన్నీ కూడా, మినపప్పు అంతా కూడా. మినపప్పు అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నా కదా, ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం. వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మిక్స్ చేసుకున్నాం. ఇదంతా కూడా మిక్సీ చేసుకున్న పిండి అంతా కూడా ఇందులో తీసేసుకుంటున్నాం. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కదా, ఇందులోకి ఇడ్లీ రవ్వ, ఈ రవ్వ అంతా కూడా ఇలా కడుక్కొని వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటున్నాం. మినపప్పు గ్లాస్ తీసుకుంటే గ్లాస్‌న్నర ఇడ్లీ రవ్వ వేసాను. ఒక హాఫ్ గ్లాస్ రాగి పిండి వేస్తున్నా ఇందులోనే. ఇది కూడా కలుపుకోవాలి. నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు రాగి ఇడ్లీలు అనేది కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. పులిస్తేనే బాగుంటుంది. ఇందులో సాల్ట్ వేసేసుకుంటాం. కొంచెం టైట్గా అనిపిస్తుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. నైట్ అంతా సోక్ చేసి పెట్టుకుంటేనే మనకు ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇడ్లీ పాత్రకి ఆయిల్ రాసుకుంటున్నాం. మనం ఏ టిఫిన్ చేసుకున్నా కూడా హెల్దీగా చేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకుంటే బాగా కుక్ అవుతుంది. వేసుకుంటున్నాం. పల్లీలన్నీ కూడా దోరగా వేగిపోవాలి. పల్లీలన్నీ కూడా వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం. కొంచెం ఆయిల్, శనగపప్పు, మినపప్పు వేయించుకుంటున్నాం. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. వెల్లుల్లి, కొత్తిమీర, ఇవన్నీ కూడా వేగిపోయాయి. చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. మిక్సీ చేసుకుంటున్నాం.
వాటర్ యాడ్ చేసుకున్నా కదా, కొంచెం జీలకర్ర, సాల్ట్, చట్నీ అంతా కూడా మిక్సీ పట్టుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. పోపు చేసుకుంటాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసా. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది, చూద్దాం. బాగా కుక్ అయిపోయినాయి ఇడ్లీలు కూడా సాఫ్ట్గా. ఇడ్లీలు అంతా కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులోకి రాగి ఇడ్లీ రెడీ అయిందండి. చట్నీ విత్ రాగి ఇడ్లీ. చూడండి, సాఫ్ట్గా కూడా ఉంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.